You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. Praise the Lord, praise the Lord, praise the Lord. It's another wonderful day in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో మరొకసారి ఈ నూతన దినాన్న మనము అందరము కూడా దేవుని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, అట్లాగే మన యొక్క ఫోకస్ ని షిఫ్ట్ చేసుకోవడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు. నిన్న మనం ధ్యానం చేసుకున్న వాక్యంను బట్టి ఎంతమంది బ్లెస్ అయ్యారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ బ్లెస్డ్? చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ ది వర్డ్. మేము చాలా బ్లెస్ అయ్యాము, మాకు చాలా స్ట్రెంగ్త్ వచ్చింది, ఫెయిత్ లో మేము చాలా బలపడ్డాము. వీఆర్ అగైన్ మెడిటేటింగ్ ద సేమ్ వర్సెస్ అని చెప్పి మీలో చాలా మంది ధ్యానం చేశారని నేను నమ్ముతున్నాను. సో ఏదైనా మనకి ఒక హీలింగ్ రావాలన్నా, ఏదైనా ఒక బ్రేక్ త్రూ రావాలన్నా, ఏదైనా ఒక డెలివరెన్స్ రావాలన్నా మనకి కావాల్సింది ఏంటంటే రెవల్యూషన్ కావాలి, ప్రత్యక్షత కావాలి. వీ నీడ్ రెవల్యూషన్, వీ నీడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, మీరు హీలింగ్ సర్వీసెస్ కి కనుక వెళ్తే, ఇఫ్ యూ గో టు బెనిహిన్ గారు లేకపోతే పెద్ద పెద్ద హీలింగ్ క్రూసెడ్స్ కి వెళ్తే హీల్ అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. దేర్ ఆర్ పీపుల్ హు గెట్ హీల్. బట్ వాళ్ళు కనుక వర్డ్ ని రిసీవ్ చేసుకోకపోతే, ఆ వర్డ్ ని కనుక వాళ్ళ హృదయంలోనికి రిసీవ్ చేసుకోకపోతే మరలా ఆ సిక్నెస్, ఆ సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ హీలింగ్ ని, వాళ్ళ మిరకల్ ని సస్టైన్ చేయడానికి వాళ్ళలో వర్డ్ లేదు కాబట్టి. అర్థమవుతుందండి? ఆ మిరకల్ ని సస్టైన్ చేయాలంటే, హీలింగ్ రిసీవ్ చేసుకున్నారు, ఆ మిరకల్ ని మీరు కంటిన్యూ చేయాలంటే, ఆ హీలింగ్ లో నడవాలంటే మనకేం కావాలి? ఆ మిరకల్ ని సస్టైన్ చేసి ఆ వర్డ్ కావాలి. దిస్ ఈస్ వాట్ the Lord has spoken to me. Revelation cannot be stolen. Revelation, ప్రత్యక్షత. దేవుడు మీకు దేని గురించి నైనా ఒక ప్రత్యక్షత ఇస్తే అది సైతాను దొంగిలించలేడు. సైతాన్ జాబ్ ఏంటి? చాలా సార్లు మనకి విజన్ ఉండాలి అని నేను చెప్తాను. మనకి విజన్ ఉండాలి, ఆత్మీయమైన దర్శనము ఉండాలి. వాట్ ఈజ్ యువర్ విజన్? విజన్ అంటే మనము న్యాచురల్ గా చూసే కళ్ళతో చూసేది కాదు, ఆత్మ నేత్రాలతో చూసేది. ద థింగ్స్ దట్ యు సీ విత్ స్పిరిచువల్ ఐస్, నాట్ విత్ న్యాచురల్ ఐస్. యువర్ విజన్ ఈస్ గ్రేటర్ దాన్ యువర్ న్యాచురల్ సైట్. నీ యొక్క విజన్ అనేది న్యాచురల్ సైట్ కంటే అది చాలా గొప్పది. సో ఆత్మ నేత్రాలతో నువ్వేం చూస్తున్నావు? నేను మొన్న కూడా మనం లాస్ట్ వీక్ ఒక మెసేజ్ పబ్లిష్ చేశాము, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కార్నల్ మ్యాన్ అండ్ ద స్పిరిచువల్ మ్యాన్. ఎంతమంది విన్నారండి? కార్నల్ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్. రక్షణ పొందే ఉంటాము, శారీరకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు? నువ్వు క్రిస్టియనే కదా, ఎందుకు ఆశ్చర్య కార్యాలు చూడట్లేదు అంటే, ఎందుకంటే మనము మన మనస్సు ఏం చేస్తున్నాం? శారీరకమైన వాటి మీద పెడుతున్నాం. మన మనస్సుని, మన మనోనేత్రాలను మనం లిమిట్ చేసుకుంటున్నాము. మనం చూసేదే చూస్తున్నాం కానీ దేవుని వాక్యము అనే కళ్ళజోడు పెట్టుకొని మనం చూడట్లేదు. వీఆర్ నాట్ సీయింగ్ త్రూ ద స్పెక్టికల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే మనము కార్నాలిటీలోకి వెళ్ళిపోతూ ఉన్నాం, శారీరకమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నాం. అవర్ మైండ్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. బట్ వెన్ యూ షిఫ్ట్ యువర్ ఫోకస్ టు ద థింగ్స్ ఆఫ్ గాడ్, నీవు దేవుని యొక్క సంగతుల మీద నీవు మనసు పెడితే, యూ విల్ బికమ్ అ స్పిరిచువల్ మ్యాన్. యూ విల్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నడిపించబడతాం. సో మీ విజన్ ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ సిక్, మీరు సిక్ ఉన్నారనుకోండి, మీరు ఒకవేళ యు ఆర్ సిక్ పర్సన్, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? డాక్టర్స్ చెప్తా ఉంటారు, అమ్మా ఇది తగ్గదు, ఇంకా మేబీ ఇంకా ప్రిపేర్ అయిపోండి అన్నప్పుడు మనం ఏం చేయాలి? దేర్ షుడ్ బి అ సొల్యూషన్ కదా. నేను దేవుని బిడ్డని, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారు, బట్ డాక్టర్స్ చెప్తున్నారు, దే గో బై దేర్ టెక్స్ట్ బుక్, బట్ వీ గో బై అవర్ టెక్స్ట్ బుక్. దేర్ ఆర్ డాక్టర్స్ హూ బిలీవ్ ఇన్ మిరాకిల్స్. ఐఎమ్ నాట్, డాక్టర్స్ ఆర్ గుడ్, ఐ లవ్ డాక్టర్స్ అండి. బాగా నొప్పి వచ్చినప్పుడు, కడుపులో నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ ఏం కాదు, టాబ్లెట్ వేసుకో అని చెప్తే వాళ్ళ మాటలు ఎంత ప్రెషియస్ గా ఉంటాయి కదా, డైమండ్స్ లాగా ఉంటాయి. ఐ లవ్ డాక్టర్స్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొఫెషన్ ఈస్ టు బి అ డాక్టర్. సో బట్ దే ఆర్ లిమిటెడ్. వాళ్ళ జ్ఞానము, వాళ్ళ పరిధి లిమిటెడ్. యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బిడ్డగా నీవు యూ కెన్ గో బియాండ్ వాట్ దే నో. అవునా? వాళ్ళకి తెలిసిన దానికంటే మీరు బియాండ్ వెళ్ళొచ్చు. ఎట్లాగా? వీ గో బై అవర్ టెక్స్ట్ బుక్. మనం మన టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి. వాళ్ళు చెప్తారు, ఇదిగో ఇది నీకు
నీకు బాగాలేదు, దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ యూ. కానీ కొంతమంది డాక్టర్స్ మాట్లాడే మాటలు విన్నాడు అక్కడే చంపేస్తాయి పేషెంట్ ని. సో ఆ భయము, ఆ ఆందోళన మన మనసులోనికి రానిచ్చి డిసప్పాయింట్ అవ్వి కొంతమంది సస్పెక్ట్ ఇది క్యాన్సర్ ఏమో అని సస్పెక్ట్ చేసినప్పుడే అసలు నీకు క్యాన్సర్ వచ్చేసింది అన్నట్లుగా మాట్లాడతారు. సో అట్లాంటివన్నీ ఏం చేస్తాయంటే ఒక వ్యక్తికి భయాన్ని క్రియేట్ చేస్తాయి. ఆ భయం వచ్చినప్పుడు ఏంటంటే మెడిసిన్ పనిచేయదు. ఆ భయం వచ్చినప్పుడు ఏంటంటే నెగిటివ్ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనసులోకి. ఐ రైట్ అండి, కరెక్టేనా నేను చెప్పేది? అక్క నాకు అట్లా భయం ఏమీ లేదు, భయపడని అన్న వాళ్ళు ఉన్నారా? సో ఆ భయం ఏం చేస్తుందంటే మనిషిని సగంలోనే చంపేస్తుంది. సో అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం ఉంది. యూ హ్యావ్ టు పుట్ ఫిల్టర్స్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్ లో ఫిల్టర్స్ పెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఉంది. డాక్టర్ చెప్పారు కరెక్టే, ఎస్, బట్ యూ డోంట్ అగ్రీ విత్ దట్. ఐ హ్యావ్ అ గాడ్ హూ గివ్స్ మీ హిజ్ రిజరక్షన్ పవర్. ఆయన యొక్క రిజరక్షన్ పవర్ నాకు ఇచ్చే దేవుడు ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్ అంటారు. ప్రత్యక్షత అంటే నీ యొక్క ఓల్డ్ ఇమేజ్ ని తీసేసి నీ క్రొత్త ఇమేజ్ ని పెట్టుకుంటున్నావు. యు ఆర్ టేకింగ్ అవుట్ ద ఓల్డ్ పిక్చర్ అండ్ యు ఆర్ పుట్టింగ్ అ న్యూ పిక్చర్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని బేస్ చేసుకొని న్యూ పిక్చర్ పెట్టుకుంటున్నావు. అదే ప్రత్యక్షత అంటే. దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. కొంతమంది ఉంటారు, మా నాయనమ్మ ఉండేది, ఎప్పుడు చూడు, నేను హాస్టల్లో చదువుకున్నాను, నేను ఎప్పుడు హాలిడేకి వచ్చినా, అమ్మ మళ్ళా నువ్వు వచ్చేదాకా నేను బతుకుతానో లేదో, మళ్ళా నేను వచ్చేదాకా నేను బతుకుతానో లేదో. మా తమ్ముడు చూసి మా చిన్న తమ్ముడు అన్నాడు అంటే సరదాగా ఫన్నీగా. ఆమె నిజంగానే అంటది, ఆమె సీరియస్గానే అంటది, ఆమె కన్ఫెషన్ అది, మళ్ళీ నువ్వు వచ్చేదాకా నేను బ్రతుకుతాను లేదు. మా చిన్న తమ్ముడు, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు, ఎప్పుడు ఉంటానే ఉంటావు కదా, ఎందుకు అంటావు అట్లాగా అని. సో కొంతమందికి అది ఓత్పదం అనమాట, మళ్ళీ వచ్చేదాకా ఉంటానో లేదో, మళ్ళీ వచ్చేదాకా ఉంటానో లేదో. సో ఏంటంటే ఆ కన్ఫెషన్, దే సీ దెమ్ సెల్స్, ఐ డోంట్ నో హౌ దే సీ. వాళ్ళు ఏంటంటే ఇంకా పిక్చరైజ్ చేసుకుంటూ ఉంటారేమో, అండ్ వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు హ్యావ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని యేసయ్య మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఆయన ఏం చెప్పాడంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అంటే ఏంటి? హీ ఈస్ గివింగ్ రెవల్యూషన్. అక్కడ వారికి ఉన్న వారితో ఆ పరిస్థితుల్ని చూపిస్తూ, ఆ బర్డ్స్ ని చూపిస్తూ చిన్నపిల్లలతో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు. ఏమని చూసారా? పక్షులు చూసారా? దే డోంట్ హ్యావ్ అ బ్యాంక్ అకౌంట్, దే డోంట్ హ్యావ్ అ జాబ్, బట్ దే నెయిదర్ సో నార్ రీప్. అవి విత్తవు, కోయవు, అవి కొట్లలో, వాటికి స్టోర్ హౌసెస్ లేవు, బట్ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ ఫీడింగ్ దెమ్ అండ్ హౌ ప్రెషియస్ ఆర్ యూ దెన్ దే. వాటికంటే మీరు ఎంత విలువైన వాళ్ళు. వై డు యూ వరీ అబౌట్ థింగ్స్ దట్ యూ డోంట్ హ్యావ్? మీకు లేని వాటి గురించి ఎందుకు వరీ అవుతున్నారు? నాకు ఈ డ్రెస్ లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఎందుకు బాధపడుతున్నారు? యూ హ్యావ్ అ హెవెన్లీ ఫాదర్. నీకు పరలోకపు తండ్రి ఉన్నాడు. సో అది ప్రత్యక్షత. సో నెక్స్ట్ టైం బర్డ్స్ ని చూసినప్పుడు బర్డ్స్ రోడ్డు పైన అసలు చాలా కేర్ ఫ్రీగా అవి ఫుడ్ తింటూ ఉన్నప్పుడు, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, నీ గుప్పిలి విప్పి వాటి ఆకలి తీరుస్తున్న దేవా, ఈరోజు నా ఆకలి కూడా తీరుస్తావు ప్రభువా. ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద రెసెషన్, ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద బ్యాంక్ అకౌంట్, ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ మై బిజినెస్ బికాస్ ఐ హ్యావ్ అ ఫాదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ మీ. నాకు ఒక తండ్రి ఉన్నాడు, నన్ను చూసుకునే నా తండ్రి ఉన్నాడు. ఆ ఫెయిత్ వస్తుంది మనకి, ఆ ప్రత్యక్షత. ఇప్పుడు మీరు వరీ అవుతానే ఉన్నారనుకోండి, ఇఫ్ యూ కీప్ ఆన్ వరీయింగ్, దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ అ రెవల్యూషన్ ఇన్ దట్ ఏరియా. ఆ ఏరియాలో మీకు ప్రత్యక్షత లేదు, అందుకనే చాలా బాధ, వరి అంతా వస్తుంది. సో ఆ టైంలో మీరు ఏం చేయాలి? ఆ రెవల్యూషన్ కోసం, ప్రత్యక్షత కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. లార్డ్, నాకు అర్థం కావట్లేదు, నా మైండ్ లో చాలా కాన్స్టెంట్ గా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ప్రభువా, కాన్స్టెంట్ గా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ప్రభువా, నా ఫ్యామిలీ గురించి కానీ, నా హెల్త్ గురించి కానీ, నా భర్త గురించి కానీ, లేకపోతే నా జాబ్ గురించి కానీ నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ప్రభువా. లార్డ్ హెల్ప్ మీ లార్డ్, నాకు సహాయం చేయి ప్రభువా అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే మొట్టమొదటిదిగా నీకు విశ్వాసాన్ని ఇస్తాడు. హీ విల్ గివ్ యూ ఫెయిత్, హీ విల్ గివ్ యూ ఫెయిత్. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు. హీ విల్ స్పీక్ టు యూ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎయిదర్ జూమ్ మీటింగ్ లో మీరు ఇలా అటెండ్ అయినప్పుడు అనాయింటెడ్ వర్డ్ ద్వారా ఆయన మాట్లాడతాడు. మీ పర్సనల్ గా మీ క్వైట్ టైం మీరు ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆయన మాట్లాడతాడు. సో మీరు మాట్లాడినప్పుడు ఏమవుతుంది? ఆ రాంగ్ పిక్చర్ మీ మైండ్ లో నుండి డిలీట్ చేసేసి ఈ క్రొత్త పిక్చర్ పెట్టుకొని దట్ షుడ్ బి యువర్ గోల్. అప్పుడు ఓకే లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విల్ ఫర్ మై లైఫ్. నీ యొక్క చిత్తము నా జీవితం పట్ల నీకు వందనాలు ప్రభువా. మీ పరిస్థితి ఫిజికల్ గా మారకపోవచ్చు, మేబీ మీరు ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉండొచ్చు, కానీ దేవుడు మీతో మాట్లాడిన మాట ఉంది చూసారా, ఐ విల్ హీల్ యూ, ఐ విల్ రెస్టోర్ యూ. ఆ మాట మీ మైండ్ లో ఉండిపోవాలి, అది ధ్యానం చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ వర్డ్. నీ మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. యాజ్ యువర్ ప్రేయింగ్, సో ఆ మాటని మీరు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, బికాస్ ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్,
అది దేవుని వాక్యం కాబట్టి గాడ్ రిలీజెస్ హిస్ రిజరక్షన్ పవర్ ఇన్ టు యువర్ బాడీ. సో ఆ విధంగా ఎవ్రీ ఏరియా, ప్రతి ఏరియాలో మీరు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ప్రత్యక్షత అనుభవించవచ్చు. సో వాట్ ఈస్ యువర్ విజన్? మీ దర్శనం ఏంటి? దేవుడు మీకు ఇచ్చిన దర్శనం ఏంటి అని అడిగినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు సే దాట్. మీరు చెప్పగలిగి ఉండాలి. సైతానికి కూడా ఒక విజన్ ఉంది తెలుసా, వాడికి కూడా ఒక విజన్ ఉంది. యు నో హీఈస్ అ విజనరీ. డెవిల్ ఈజ్ అ విజనరీ. హీ హ్యాస్ అ స్ట్రాటజీ, హీ హ్యాస్ అ విజన్. వాడికి ఒక స్ట్రాటజీ ఉంది. ఒక మనిషిని అటాక్ చేయాలంటే వాడు ఏదో నిద్ర మత్తులో లెగిసి అటాక్ చేయడు. వాడికి ఒక స్ట్రాటజీ ఉంది. ఈ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళకూడదు, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క కన్ఫెషన్ ఇట్లా ఉంది, సో వాళ్ళ ఇంటికి నేను వెళ్ళొచ్చు. వాడి మాటల ద్వారా నన్ను ఇన్వైట్ చేస్తున్నాడు, సో ఐ కెన్ గో. హీ హ్యాస్ అ విజన్, హీ హ్యాస్ అ స్ట్రాటజీ. వాడి విజన్ ఏంటో చెప్పిన, హిస్ విజన్ ఈస్ టు స్టీల్, టు కిల్ అండ్ టు డిస్ట్రాయ్. వాడికి ఒక దర్శనం ఉంది ఏంటంటే దొంగిలుటకు, హత్య చేయుటకు, హత్య చేసి వదిలేడంట, నాశనం చేయడానికి. అంటే చనిపోయిన వాళ్ళని కూడా ఇంకా ఇట్లా నలిపేసి వాళ్ళ వంశాన్ని నాశనం చేయాలి, అది వాడి టార్గెట్. హిస్ విజన్ ఈస్ టు స్టీల్, కిల్ అండ్ టు డిస్ట్రాయ్. బట్ గాడ్స్ విజన్ ఫర్ యూ ఇస్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. నీకు జీవము, నిత్య జీవము, నిత్య జీవము, ఓవర్కమింగ్ లైఫ్ ఇవ్వడం, దేవుడు నీకు ఇవ్వడం, అది ఆయన విజన్. సో మనము ఏ విజన్ పెట్టుకుంటున్నాం మన మైండ్ లో? మనం డిస్ట్రాయ్ అయిపోతున్న విజన్ ని పెట్టుకుంటున్నామా? దేవుని దగ్గర నుంచి మనకు నిత్య జీవాన్ని పొందుకుంటున్న దర్శనం మనం పెట్టుకుంటున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ ఈస్ యువర్ విజన్? నీవు ఇంక నా లైఫ్ ఇంతే అయిపోతుంది అనే విజన్ పెట్టుకుంటున్నారా? లేదంటే ఐఎమ్ రిసీవింగ్ లైఫ్, లైఫ్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి నేను జీవాన్ని పొందుకుంటున్నాను, లైఫ్ మోర్ అబండెంట్లీ. హల్లెలూయా. సో యాజ్ యూ ప్రే, యాజ్ యూ మెడిటేట్, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు విజువలైజ్ యేసయ్య మీతో ఉన్నట్లుగా. విజువలైజ్ జీసస్ ఈజ్ విత్ యూ. డోంట్ ప్రే బ్లైండ్లీ. బ్లైండ్ గా ప్రార్థన చేయొద్దండి, బ్లైండ్ గా ప్రార్థన చేయొద్దు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎంగేజ్ యువర్ మైండ్, డోంట్ ఎంగేజ్ ఓన్లీ యువర్ మౌత్. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ సీక్రెట్స్ దట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్ ఎవ్రీ మార్నింగ్ అండి. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. వీ షుడ్ సీ. చూడండి, 10 సంవత్సరాల బాబు వచ్చి మమ్మీ నాకు అన్నం పెట్టు అంటే తల్లికి చాలా హ్యాపీగా ఉంటుంది, నా కొడుకు వచ్చి అన్నం అడుగుతున్నాడు అని. అవునా? 20 years వచ్చి కూడా మమ్మీ అన్నం పెట్టు ఆకలేస్తుందంటే తల్లికి, కొడుకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కొడుకు వచ్చి అన్నం పెట్టమంటే తల్లికి హ్యాపీగానే ఉంటుంది డెఫినెట్ గా. కానీ 40 years వచ్చినా ఏ జాబు చేయకుండా, ఏమీ చేయకుండా వచ్చి నాకు అన్నం పెట్టలేదేంటి, నాకు ఈ కూర చేయలేదేంటి, నాకు ఏం పెట్టలేదేంటి, ఇంట్లో ఏం పని చేయకుండా అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు తల్లి ఏమంటది చెప్పండి? ఒక రెస్పాన్సిబుల్ మదర్ ఏమంటది? కొడుకుని ఎంత ప్రేమించినా వెళ్ళి బయటకు వెళ్ళి జాబ్ చేసిరా, గో అవుట్ అండ్ డూ సంథింగ్, గో అవుట్ అండ్ ఎర్న్ సంథింగ్, రైట్? నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకడం నేర్చుకోరా అంటది తల్లి. అవునా కదా? ప్రేమ లేక కాదు. దట్ ఈస్ మదర్స్ రెస్పాన్సిబిలిటీ టు టీచ్ సన్. అది తల్లి యొక్క బాధ్యత. తల్లి ప్రేమించినట్లు కొడుకుని ఎవ్వరూ ప్రేమించలేరు, ఎందుకంటే డీప్ కనెక్షన్ ఉంటది. 9 months షీ క్యారీస్ ద బేబీ, షీ క్యారీస్ ద చైల్డ్. 9 నెలలు తల్లి గర్భంలో పెట్టుకొని కొడుకుని, ఆ అటాచ్మెంట్ ఇస్ డీప్. అండ్ బట్ అట్ certain point she wants her children to grow, she wants her children to get out and do something and grow. అవునా కాదా? ఎవ్రీ మదర్ చేసేది అదే. ఒకవేళ మీ పిల్లలు గ్రో అవ్వకపోయినా, మీరు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా మీరు ప్రార్థన చేయాలి. అవునా కదా అండి? అట్లనే మనం ఆత్మీయ జీవితంలో కూడా రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years అప్పుడు వచ్చి యేసయ్య నాకు ఇది కావాలి అంటే ఆయన ఇస్తాడు. 20 years వచ్చి అడిగినా ఇస్తాడు. సో కానీ మీరు ఇంకా అవిశ్వాసంతో మాట్లాడుతూ, మీరు రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఆ శోధన వస్తుంది, ఈ శోధన వస్తుంది అని మీరు ఒకవేళ అంటున్నారు అనుకోండి, కంప్లైంట్ చేస్తున్నారు అనుకోండి, దేవుడు ఏమంటాడో తెలుసా? గ్రో అప్, గ్రో అప్. యూ హ్యావ్ టు గ్రో అప్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసము నీకు వచ్చే ఛాలెంజెస్ కి సరిపోవట్లేదు. సో యూ హ్యావ్ టు గ్రో అప్ ఇన్ యువర్ ఫెయిత్ లెవెల్. అర్థమవుతుందా? యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఫెయిత్, యూ హ్యావ్ టు ఫీడ్. సో విశ్వాసంలో ఎట్లా గ్రో అవుతాం? బై ఫీడింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ విశ్వాసంలో గ్రో అవుతాం. అప్పుడేమవుతుంది? యూ విల్ ఓవర్కమ్ ది ఛాలెంజెస్. నీ సమస్యలను నువ్వు జయిస్తావు. యూ విల్ బికమ్ స్ట్రాంగ్ ఎమోషనల్లీ, యూ విల్ బికమ్ స్ట్రాంగ్ ఫిజికల్లీ, యూ విల్ బికమ్ స్ట్రాంగ్ స్పిరిచువల్లీ. 3-dimensional విన్ అంటాం. 3 dimensions లో విన్ అవుతాం నువ్వు. ప్రతిరోజు కూడా ఈ 3 dimensions లో విన్ అవ్వాలి. 3-dimensional విన్నర్ ఎవ్రీ సింగిల్ డే. ఎట్లా? యూ హ్యావ్ టు విన్ మెంటలీ, యూ హ్యావ్ టు విన్ స్పిరిచువల్లీ, యూ హ్యావ్ టు విన్ ఫిజికల్లీ. ఫస్ట్ మెంటల్ గా విన్ అవ్వాలి, స్పిరిచువల్ గా విన్ అవ్వాలి. దేవునితో నీకున్న క్వైట్ టైం, you have to make it a journey with God. దేవునితో నీకున్న క్వైట్ టైం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ డిస్ట్రాక్షన్ లేకుండా నీవు ప్రార్థన చేసుకోగలిగితే
అయితే యూ హ్యావ్ వన్ స్పిరిచువల్ గా విన్ అయినట్టు ఆ రోజుకి. సో నువ్వు స్పిరిచువల్ గా విన్ అయినప్పుడు దేవుని వాగ్దానాన్ని నీవు పట్టుకుని నీ మైండ్ లోకి ఎక్కించుకున్నప్పుడు నీవు మెంటల్ గా విన్ అవుతావు. మెంటల్ గా, ఎమోషనల్ గా నీకు వచ్చే నెగటివ్ థాట్స్, నీకు వచ్చే డిస్ట్రాక్షన్స్ అన్ని కూడా నీవు ఓవర్కమ్ చేయగలుగుతావు. నువ్వు స్పిరిచువల్ గా, మెంటల్ గా విన్ అయితే ఆటోమేటిక్ గా ఫిజికల్ గా విన్ అవుతావు. నీ మైండ్ ఎక్కడుంది అక్కడికే వెళ్తావు నువ్వు. సో ఈ 3 డైమెన్షన్స్ లో మనం ప్రతిరోజు కూడా ఒక విశ్వాసి విన్ అవ్వాలి. ఇట్ స్టార్ట్స్ విత్ స్పిరిచువల్ విన్నింగ్, దెన్ ఎమోషనల్, దెన్ ఆటోమేటికలీ యూ విల్ విన్ ఫిజికలీ. మనము ఫిజికల్ గా ఎంత డైట్ తీసుకొని ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలనుకున్నా ఆ రిజరెక్షన్ పవర్స్ అప్లై చేసే స్పిరిట్ లేకపోతే, దానికి అడ్డు ఉంటే మీరెంత చేసుకున్నా ఇట్స్ టైం వేస్ట్. సో దేవుడు మనకి ఈజీగా ఆయన మనకు అనుగ్రహించాడు. సో కాబట్టి ఇంకా మీరు రక్షణ పొందారు, బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ డెఫినెట్ గా ఉంటాయండి. ఇట్ కమ్స్ ఫర్ అవర్ గ్రోత్. మనం గ్రో అవ్వడానికి ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. 5th క్లాస్ లో చదువుకున్న వాళ్ళకి 5th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి, 10th క్లాస్ చదివే వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి. అట్లా ఏ లెవెల్ వాళ్ళకి ఆ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి, టు గో ఇన్ టు నెక్స్ట్ లెవెల్, రైట్? సో గాడ్ వాంట్స్ అస్ స్పిరిచువల్ ర్యాంకింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు నీకు. హీ వాంట్స్ యూ టు టేక్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్, వన్ స్టాండర్డ్ టు అనదర్ స్టాండర్డ్. హీ వాంట్స్ టు ఇంక్రీజ్ యువర్ లెవెల్ ఇన్ స్పిరిచువల్ realm. సో వాట్ యూ హ్యావ్ టు డూ? ఒకవేళ ఈ ఛాలెంజెస్ వస్తున్నాయి అనుకోండి, ఒకప్పుడు ఈజీగా ప్రేయర్ చేసి నేను ఓవర్కమ్ అయ్యాను, ఇప్పుడు మళ్ళీ ఈ ఛాలెంజ్ వస్తుంది. అప్పుడు ఏమంటాడు దేవుడు? గ్రో అప్, కమ్ అప్ హైయర్, కమ్ అప్ హైయర్, కమ్ అప్. యూ హ్యావ్ టు గ్రో అప్, యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ ద ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు rise above the situation. God wants you to take that pain, convert into a miracle. He wants you to grow up. For that, He gave us His promise. He gave us hope and He gave us His presence. ఆయన ప్రామిస్ ఇచ్చాడు, ప్రెజెన్స్ ఇచ్చాడు. ఇంకేం కావాలి మనకి? He gave us His presence, He gave us His promise. Hallelujah. So that should be your vision. దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం ఆ విజన్ కలిగి ఉండాలి. మరి జూమ్ లో జాయిన్ అవుతున్నారు, జాయిన్ అయిన వాళ్ళందరూ వాక్యం వింటున్నారో లేదో నాకు తెలీదు. నా కోసం అయితే జాయిన్ అవ్వకండి ప్లీజ్. బట్ మీరు జాయిన్ అయినప్పుడు నేను వర్డ్ ని రిసీవ్ చేసుకుంటున్నానా లేదా, ఈ వాక్యం ద్వారా నేను బలపడుతున్నానా లేదా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. యు ఆర్ టూ ప్రెషియస్ టు గాడ్ టు అలవ్ యూ టు బి స్టాగ్నెంట్. నువ్వు స్టాగ్నెంట్ గా ఉండడానికి దేవుడు అలౌ చేయడానికి నువ్వు చాలా ప్రెషియస్. అందుకనే దేవుడు నిన్ను స్టాగ్నెంట్ గా ఉండనివ్వడు. హీ వాంట్స్ యూ టు గ్రో, హీ వాంట్స్ యూ టు బి ఓవర్కమర్, హీ వాంట్స్ యూ టు బి అ విన్నర్, హీ వాంట్స్ యూ టు బి ఎ ఛాంపియన్. ఒక ఛాంపియన్ గా ఉండాలనుకుంటున్నాడు. అందుకనే దేవుడు అంటాడు, ఇన్ని సంవత్సరాలు రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయినా మనం చిన్న పిల్లల ప్రార్థనలు చేస్తా చిన్నపిల్లలాగా ఉండాలి, అటువంటి మనసు కలిగి ఉండాలి. కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్. అంత ప్రొవైడ్ అయ్యి ఉంది. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ మజిల్. నీ ఫెయిత్ ని ఎక్సర్సైజ్ చేయి. మనం Hebrews chapter 5 లో చదువుకున్నాం కదా అండి. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ స్పిరిచువల్ సెన్సెస్ టు బికమ్ మెచ్యూర్. మెచ్యూరిటీలోకి వెళ్ళాలంటే, పాలు దాగే స్టేజ్ నుంచి స్ట్రాంగ్ మీట్ తినే స్టేజ్ కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ స్పిరిచువల్ సెన్సెస్. హల్లెలూయా. సో అగైన్ లెట్స్ మెడిటేట్ ఆన్ ద సేమ్ వర్డ్ దట్ వీ హ్యావ్ డన్ ఎస్టర్డే. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు హీ ఈస్ జస్ట్ లీడింగ్ మీ టు మెడిటేట్ ఆన్ ద సేమ్ వర్డ్స్ అండ్ దెన్ చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇట్ షుడ్ గో డీప్ డౌన్ ఇన్ టు యువర్ heart. I have so many things to share, but I want to say what Holy Spirit God wants me to share. It should go deep down in your heart. మీ హార్ట్ లోపలికి వెళ్ళాలి. You have to be rooted in that word. ఆ వర్డ్ లో మీరు రూట్ అవ్వాలి. You have to be strong in that word. ఆ వాక్యంలో మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే you have to meditate it again and again until it becomes a revelation. Because మీకు దేవుడిచ్చిన ప్రత్యక్షత cannot be stolen. సైతాన్ దొంగిలించలేడు. Even though he comes to steal, నేను అందుకే అడిగింది వాడి యొక్క విజన్ దొంగిలించడం. Even though he comes to steal, one thing he cannot steal from you is your revelations. మీ ప్రత్యక్షత. దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షత అది మీ ట్రెజర్ అండి, అది మీ ఆస్తి. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షత, నీవు దేవుని వాక్యాన్ని నీవు హత్తుకున్నప్పుడు, దేవుడు నీకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు అది నీ దగ్గర నుంచి దొంగిలించలేడు సైతాను. అది నీకే కాదు, నీ తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దట్ రెవల్యూషన్ విల్ బికమ్ అ బ్లెస్సింగ్ టు యువర్ జనరేషన్. హల్లెలూయా. డెవిల్ కెనాట్ స్టీల్ దట్. సో దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను, సో దట్ యూ విల్ బి బ్లెస్డ్. ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ ఫ్రమ్ పిట్ టు గ్లోరీ. ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ. హల్లెలూయా. దేవుని యొక్క కృప కలిగిన అడుగు జాడలు. దట్ వాజ్ ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్, పిట్ టు గ్లోరీ. గోతి నుండి మహిమకు.
వావ్, గోతిలో నుంచి మహిమకు ఎంత బ్యూటిఫుల్ గా దేవుడు మాట్లాడాడండి. ఇప్పుడు చూడండి ఈ యొక్క వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం మనం. చాప్టర్ 33 యోబు గ్రంథము 33వ అధ్యాయము. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. హి వాస్ టాకింగ్ అబౌట్ ఎ పర్సన్. ఇట్ కుడ్ బి యూ ఆర్ ఇట్ కుడ్ బి మీ, ఎవరైనా అవ్వచ్చు. ఇట్స్ అ సిన్నర్, ఒక వ్యక్తి, పాపి, దేవునికి దూరమైన వ్యక్తి. అంటే మనందరం పాపులమే కదా వన్స్ అపాన్ ఎ టైం. సో మన కండిషన్, ఒక హ్యూమన్ కండిషన్ గురించి మాట్లాడుతున్నాడు. సో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే వీడు డిస్ట్రక్షన్ లోకి వెళ్ళకూడదు, డిస్ట్రాయ్ అవ్వకూడదు, రూయిన్ అయిపోకూడదు, వాడిని బయటకు తీసుకురావాలి. దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హీఈస్ నాట్ హ్యాపీ వెన్ యూఆర్ గోయింగ్ త్రూ ప్రాబ్లమ్స్, వెన్ యూఆర్ గోయింగ్ త్రూ సిక్నెస్. దేవుడికి ఇష్టం లేదండి. హీఈస్ నాట్ హ్యాపీ అట్ ఆల్. సో హీ ఆల్వేస్ వాంట్స్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. దాంట్లో నుంచి బయటకు రావాలి, దాంట్లో నుంచి నిన్ను విడిపించాలి అని చెప్పి దేవుడు ఎప్పుడూ అనుకుంటున్నాడు. దేవుడు ఆదాంని, ఇదిగో నువ్వు ఈ పండు తిన్నావు కదా, నువ్వు గెట్ అవుట్ ఆఫ్ ఈడెన్ అన్నాడు. ఈ ఏదైనా గార్డెన్ నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆదాం మళ్ళీ వెళ్ళిపోతుంటే దేవుడికి జాలేసింది పాపం. హల్లెలూయా. మీ కొడుకు ఎవరైనా, మీ తండ్రి గెట్ అవుట్, వెళ్ళిపో బయటికి అని తర్వాత కొడుకు బట్టలు సర్దుకొని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, రోషంగా తండ్రి ఒకవేళ సైలెంట్ గా ఉండొచ్చు, కానీ ఎంత బాధ వస్తుంది కదా, ఎంత పెయిన్ వస్తుంది గుండెలో. సో అట్లాగే దేవుడికి కూడా చాలా పెయిన్ వచ్చినట్టుంది. దేవుడు అన్నాడు, అరే ఆదాం కమ్ బ్యాక్ అని చెప్పి ఒక గొర్రె పిల్లని వధించి ఆ చర్మం తీసి ఆదాంకి కప్పాడు. దట్ ఈస్ లవ్. అంటే నీ మీదకి రావాల్సిన శిక్షని ఆ గొర్రె పిల్లని వధించి, ద ఫస్ట్ సాక్రిఫైస్, ఆయన ఆ రక్తాన్ని అక్కడ చిందింపచేసి, ఇట్స్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండి. అక్కడ ఒక ర్యాన్సమ్ ప్రొవైడ్ చేశాడు. ఆ చర్మం తీసి ఆదాముకి కప్పాడు దేవుడు. అంటే అది పర్మనెంట్ డిపార్చర్ కాదు అది. సో గాడ్ వాంట్స్ టు రిడీమ్ యూ, గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. దేవుడు నిన్ను రిడీమ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. అందుకనే 16th నుంచి చదువుతున్నానండి. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలంచిన కార్యము తాము మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన ఏం చేశాడు, వారి చెవులను తెరవ చేయను, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వెన్ గాడ్ wants to redeem someone, he opens his ears and he sends before sending the messenger. ఆ మెసెంజర్ ని పంపించే ముందు వారి చెవులను తెరుస్తాడంట, వారి ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ చెవులను తెరుస్తాడంట. ఎందుకంటే వాడు విని ఆ వాక్యాన్ని అంగీకరిస్తేనే వాడిలో ఆ హీలింగ్ వస్తుంది, ఆ డెలివరెన్స్ వస్తుంది. చాలా మంది అనారోగ్యంగా ఉన్నారు. సిస్టర్ మా హస్బెండ్ కి బాగాలేదు ప్రార్థన చేయండి, లేకపోతే మా మదర్ కి బాగాలేదు ప్రార్థన చేయండి. చాలా రిక్వెస్ట్ వస్తాయి కదా. నేను అడుగుతాను, మీ హస్బెండ్ దేవుడు నమ్ముకున్నాడా? మీ హస్బెండ్ లేకపోతే మీ ఎవరి గురించి అయితే ప్రార్థన చేయమన్నారో వారి గురించి అడుగుతాను. అంటే వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యను అని కాదు, ఖచ్చితంగా నేను చేస్తాను. ఐ విల్ డెఫినెట్లీ ప్రే. కానీ వాళ్ళు దేవుడిని నమ్ముకోకపోతే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి సాల్వేషన్ కావాలి. వారు దేవుని ప్రేమను వారు తెలుసుకున్నప్పుడు హీలింగ్ ఈజీగా వస్తుంది, తొందరగా వస్తుంది. అవునా? సో దేవుని యొక్క మెర్సీ కోసం ప్రార్థన చేయాలి. కొంతమంది ఉంటారు అసలు యేసు ప్రభు అంటేనే పడదు వాళ్ళకి, యేసు ప్రభు అంటేనే కోపం, అసలు నువ్వు జీసస్ కి ప్రేయర్ చేయొద్దు అంటారు. కానీ వాళ్ళ భార్యలేమో వారి కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఉన్నారు ఎవరైనా అటువంటి సిచ్యువేషన్ లో? మీ హస్బెండ్ కి ఏమో యేసు ప్రభు గురించి మాట్లాడకూడదు, మీరేమో వాళ్ళ హీలింగ్ కోసం, వాళ్ళ బిజినెస్ కోసం ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ పెడతారు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, డెఫినెట్లీ ఐ నో యువర్ పెయిన్, మీ బాధ నాకు తెలుసు, మీ యొక్క పెయిన్ నాకు తెలుసు. అప్పుడు మీరు ఏం చేయాలి, వారు రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. ప్రభువా నా భర్త మీద నీ కృప కోసం ప్రార్థన చేస్తున్నాను, తన చెవులు తెరువు ప్రభువా, ఈ కృప కలిగిన వాక్కుని అంగీకరించి. ఇప్పుడు అతను రక్షణ పొందకుండా ఒక బిజినెస్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ బిజినెస్ తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, మళ్ళీ వెళ్ళి ఎదురు దెబ్బలు తగులుతాయి, మళ్ళీ మీరే ప్రార్థన చేయాలి. ఒకసారి ప్రార్థన చేసి ఫినిష్ చేసేయండి. లార్డ్ ప్లీజ్ ఓపెన్ హిస్ ఇయర్స్, లార్డ్ ఓపెన్ హిస్ ఇయర్స్, లార్డ్ తన చెవులను తెరువు. దేవుని వాక్యమే, నా మాటలు కాదు. కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఉందండి మీ బైబిల్లో. అట్లా నా బైబిల్లో అట్లానే ఉంది. 33:16 కత్తి వలన నశింపకుండా. అక్క నా భర్త భయంకరంగా రక్షణ లేకుండా తిరుగుతున్నాడు అక్క అన్నప్పుడు, ప్రతి భార్య లేకపోతే ప్రతి హస్బెండ్ అయినా, చాలా మంది హస్బెండ్స్ మీ వైఫ్స్ గురించి చెప్తున్నారు ప్రేయర్ రిక్వెస్ట్, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి. సో వాట్ యూ హ్యావ్ టు డూ, కత్తి వలన నశించకుండా ఉండునట్లుగా వారి ప్రాణమును గాడ్ వాంట్స్ టు. అమ్మ దేవుడు నీవు ఎంత ప్రేమిస్తావు, నీ భర్తను అంతకంటే ఎక్కువ దేవుడు ప్రేమిస్తావు. సో వారి ప్రాణమును విమోచించినట్లుగా, నీ కుటుంబ సభ్యులు నరకానికి వెళ్లకుండా ఉన్నట్లుగా. మీరేమో చాలా మందికి వాక్యం చెప్తున్నారేమో, మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారేమో, మీ మమ్మీ డాడీకి చెప్తున్నారేమో, వాళ్ళు వినట్లేదేమో. ఈ రోజున ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, లార్డ్ ఓపెన్ దేర్ ఇయర్స్,
వారి యొక్క చెవులు తెరువు ప్రవ్వా. హల్లెలూయా. వారి కోసము నీవు సిద్ధపరిచిన ఉపదేశము వారి హృదయంలోనికి వెళ్ళునట్లుగా. ఆ హార్ట్లోకి వెళ్ళాలంటే ఛానల్ ఏంటండి? త్రూ ఇయర్స్ కదా, అవునా? సో వారి చెవులు తెరువు ప్రవ్వా. ఓపెన్ దర్ ఇయర్స్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. లార్డ్, ఓపెన్ హిస్ ఇయర్స్ లార్డ్, సో దట్ హీ విల్ రిసీవ్ దిస్ రెవల్యూషన్, హీ విల్ రిసీవ్ దిస్ వర్డ్ లార్డ్. దట్ వాళ్ళకి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే కత్తి వలన నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. రకరకాల శోధనల వలన నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మరి నిత్య నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. సో కత్తి వలన లేకపోతే గోతికి పోవడం వలన నశించిపోవడం దేవునికి ఇష్టం లేక దేవుడు ఏం చేస్తున్నాడండి? గర్విష్ఠులను విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా చేయడానికి వారి చెవులను తెరుస్తున్నాడు. సో లెట్ us ask God. I don't know for whom you are praying today. I want you to ask. దేవుని వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా అడగండి. ప్రభా, నా కొడుకు ఎంత చెప్పినా మాటినట్లేదు, వాడి చెవులు తెరువయ్యా, వాడికి విరిగి నలిగిన హృదయాన్ని ఇవ్వు ప్రభా, నీకు అప్పు చెప్పేస్తున్నాను తండ్రి, హృదయాన్ని పగలగొట్టినాయన. యూ కెన్ ప్రే దిస్ ప్రేయర్స్, బోల్డ్ ప్రేయర్స్. హల్లెలూయా. సో నెక్స్ట్, ఆ యొక్క గర్వము, ఆ పాపము ఏం చేస్తుందంట? మనిషిని వ్యాధి చేత మంచం ఎక్కుట వలన, అంటే మనిషి డిటీరియోరేట్ అయిపోతున్నాడు. హీఈస్ గోయింగ్ డౌన్వర్డ్ స్పైరల్, డౌన్వర్డ్ కిందకి వెళ్ళిపోతున్నాడు. ఏమని? ఆహారము వాడికి ఇంక ఇష్టం లేదు, ఏది చూసినా తినబుద్ధి కావట్లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. సో ఆహారము ఇష్టం లేకుండా అయిపోయింది. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన, ఎముకలలో ఎడతెగని నొప్పిలు కలుగుట వలన వాడు శిక్షణము పొందును. రొట్టెయు రుచిగల ఆహారము వానికి అసహ్యమగును. ఎవరైనా ఉన్నారండి ఈ కండిషన్ లో? వారి శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటకి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. Man is also rebuked with pain on his bed and with continual strife in his bones, and so his life loathes bread and his appetite the choicest food. His flesh is so wasted away that it cannot be seen, and his bones that were not seen stick out. His soul draws near the pit, and his life to those who bring death. ఆ యొక్క సంహారకుల యొద్దకు వాడి ప్రాణము వెళ్ళిపోతుందంట. చూడండి, ఐ వాంట్ యూ టు ఇమాజిన్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సమాధి ఉంది, ఒక మనిషి అడుగు జాడలు సమాధి దగ్గరికి వెళ్తున్నాయి. హిస్ ఫుట్ స్టెప్స్ ఆర్ గోయింగ్ డౌన్ ద పిట్. వాడి యొక్క అడుగు జాడలు సమాధి అడుగులోకి వెళ్ళిపోతున్నాయి. అటువంటి సమయంలో ప్రాణము సంహారకుల దగ్గరకు వెళ్ళిపోతూ ఉంది. ఆ హోప్లెస్ కండిషన్ లోకి ఒక మనిషి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇక్కడ దర్ ఈజ్ అ మెసేజ్ ఆఫ్ గ్రేస్. కృప కలిగిన మెసేజ్ ని దేవుడు పంపిస్తున్నాడు. వాడంతా కండిషన్ లోకి వెళ్ళిన వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వచ్చి, బై ఎంత బ్యూటిఫుల్, ఎంత కంఫర్టింగ్. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుట, వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయ్యుండిన ఎడల. అక్కడ నా సిచ్యువేషన్ చాలా హోప్లెస్ గా ఉంది, చాలా దిగులుగా ఉంది, నా ఫ్యూచర్ ఏంటో తెలియదు. ఈ విధంగా ఈ పరిస్థితి ద్వారా ఐ కాంట్ ఇమాజిన్ మై ఫ్యూచర్ అన్నప్పుడు ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ దిస్ వర్డ్స్. ఎవరైనా ఒక మధ్యవర్తి నాకు దొరికితే నేను వాడిని రక్షిస్తాను అంటున్నాడు దేవుడు. పాత నిబంధనలో ఇది గాస్పెల్ మెసేజ్. వేలాది దూతలలో గనుడకు ఒకడు వచ్చి మధ్యవర్తి అయ్యుండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని ఎవరైనా ఒక మధ్యవర్తి నాకు దొరికితే, వేలాది దూతలలో గనుడగు వాడు మధ్యవర్తి నాకు దొరికితే నేను వాని ప్రాణమును విమోచిస్తాను. నేను దీన్ని ధ్యానం చేస్తున్నాను. ఐఎమ్ స్టిల్ మెడిటేటింగ్. నాకు వచ్చిన థాట్స్ చెప్తానండి. ఒక భయంకరమైన కేసులో మీరు ఇరుక్కున్నారనుకోండి, ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ క్రిమినల్ కేస్, ఓకే, డెఫినెట్ గా దానికి మీకు శిక్ష పడుతుంది. ఈ కేసులో మీకు డెఫినెట్ గా శిక్ష పడుతుంది అని మీకు తెలుసు. నాకు తీర్పిస్తారు, డెఫినెట్ గా దీంట్లో నాకు శిక్ష పడుతుంది అని తెలిసినప్పుడు జడ్జి మిమ్మల్ని పిలిచి, ఇదిగో ఆ లాయర్ ని హైర్ చేసుకో, ఆ లాయర్ వాదిస్తే నువ్వు నీ కేసు గెలుస్తావు అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటది చెప్పండి? గో అండ్ హైర్ దట్ లాయర్. వెళ్ళి ఆ లాయర్ దగ్గరికి వెళ్ళు, ఆ లాయర్ ని హైర్ చేసుకో. హీ విల్ ఆర్గ్యూ యువర్ కేస్ అండ్ యూ విల్ విన్. వావ్, ఇజంట్ ఇట్ మెర్సీ ఆఫ్ గాడ్? అది కృప కాదా? ఈ క్రిమినల్ కేసులో నేను డెఫినెట్ గా నాకు నెగటివ్ రిజల్ట్ వస్తుంది, డెఫినెట్ గా నాకు శిక్ష పడుతుంది అని నువ్వు భయంకరంగా దుఃఖపడుతున్న సమయంలో జడ్జి నిన్ను పిలిచి గో అండ్ హైర్ దట్ లాయర్ అండ్ యూ విల్ విన్ యువర్ కేస్ అని చెప్పినప్పుడు అంటే ఏంటి? ఆల్రెడీ నీకు ఆన్సర్ వచ్చినట్టే. అదే జరిగింది ఇక్కడ. దేవాది దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? యూ హ్యావ్ అన్ అడ్వకేట్, గో టు దట్ అడ్వకేట్, హీ విల్ మేక్ యూ విన్ ది కేస్. ఆ మధ్యవర్తి దగ్గరికి వెళ్ళు. గాడ్ హెస్ ప్రొవైడెడ్ ద మీడియేటర్. ఆ మధ్యవర్తిని మనం తెచ్చుకోలేదు, ఆ అడ్వకేట్ ని మనం తెచ్చుకోలేదు, ఆ లాయర్
ని మనం తెచ్చుకోలేదు, ఆయనే పంపించాడు. ఈ లాయర్ ని పంపిస్తున్నాను నీ కేసు విన్ అవ్వడానికి. ఐఎమ్ సెండింగ్ దిస్ లాయర్, ఐఎమ్ సెండింగ్ దిస్ అడ్వకేట్ ఫ్రమ్ మై ఆఫీస్. హల్లెలూయా. రీచ్ దెర్ ఇస్ సచ్ ఎ స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండి. డోంట్ మిస్ ద మూమెంట్, డోంట్ మిస్ దిస్ మూమెంట్. ఇఫ్ యూ వాంట్ హీలింగ్, రిసీవ్ ఇట్ నౌ ఇన్ జీసస్ నేమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దెర్ ఇస్ సచ్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు నా ఆఫీస్ నుంచి నేను ఒక అడ్వకేట్ ని పంపిస్తున్నాను నీకు. గో టు హెమ్. నీ డాక్యుమెంట్స్ అన్ని ఆయన దగ్గర తీసుకెళ్ళు, ఆయన వాదిస్తాడు నీ కేసు, నువ్వు విన్ అవుతావు. మనం రకరకాల లాయర్స్ దగ్గరికి వెళ్ళి మన కేసు ఫెయిల్ అవుతా ఉంటాం. బట్ టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, ఐఎమ్ సెండింగ్ అ లాయర్ ఫ్రమ్ మై ఆఫీస్. నా ఆఫీస్ నుంచి నేను ఒక అడ్వకేట్ ని పంపిస్తున్నాను. ఇంకొక బ్యూటిఫుల్ వర్డ్స్ చూపిస్తాను, మీ ఫింగర్ ఇక్కడే పెట్టుకోండి. 1 John chapter 2, 1 యోహాను 2వ అధ్యాయము నేను చదువుతున్నానండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఎంత బ్యూటిఫుల్ కదా. నా చిన్న పిల్లలారా అంటే చిన్న పిల్లలతో మాట్లాడుతున్నాడు. ప్రేమ, దట్స్ లవ్ ఆఫ్ గాడ్. నా చిన్న, మై లిటిల్ చిల్డ్రన్, ఐఎమ్ రైటింగ్ దిస్ టు యూ సో దట్ యూ విల్ నాట్ సిన్. బట్ ఇఫ్ యూ సిన్, ఒకవేళ మీరు పాపం చేస్తే ఇదిగో మీ తరపున ఒక అడ్వకేట్ ని పంపిస్తున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళండి. వావ్, ఐఎమ్ సెండింగ్ యూ అన్ అడ్వకేట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఆ అడ్వకేట్ ఏం చేస్తాడంటే నీ మీద రాయబడిన క్రిమినల్ డాక్యుమెంట్ అంతా తీసుకొని దానిని చింపేసి సిల్వకు మేకులు కొట్టి దానికి పర్యావసానము ఆయన చెల్లించి నీవు నీతిమంతుడు అని చెప్పే అడ్వకేట్ ఆయన. నీకు అగెయినెస్ట్ గా రాసిన రిటర్న్ కోడ్ ని తీసుకొని నీ మీద ఉన్న శాపము, నీకు అగెయినెస్ట్ గా ధర్మశాస్త్రము ఏదైతే వేలెత్తి చూపించిందో అది ధర్మశాస్త్రం తప్పు కాదు. ధర్మశాస్త్రం ధర్మం చేయాలి, ధర్మశాస్త్రం న్యాయం మాట్లాడాలి, ధర్మశాస్త్రం నిన్ను పాయింట్అవుట్ చేస్తుంది. న్యాయంగా నీకు శిక్ష పడాలి అని చెప్తుంది ధర్మశాస్త్రం. అవును, న్యాయంగానే శిక్ష పడాలి, కానీ అది నా మీద తీసుకుంటానని చెప్పే అడ్వకేట్స్ ఎవరైనా ఉన్నారండి ఈ లోకంలో? ఇస్ దర్ ఎనీవన్? ధర్మశాస్త్రం ఏ విషయంలో నిన్ను దోషి అనిందో ఆ దోషిత్వాన్ని ఆయన తీసుకొని నిన్ను నిర్దోషి అని చెప్పే అడ్వకేట్ ఈయన దేవుని ఆఫీస్ నుంచి వచ్చాడు. ధర్మశాస్త్రము ఒక పాపిని నీతిమంతుడిగా చేయలేకపోయింది, కానీ పాపిని నీతిమంతుడిగా చేసే ఒక అడ్వకేట్ ని దేవుడు పంపించాడు మన కోసం. అందుకనే దేవుడు అన్నాడు, నేను నా ఆఫీస్ నుంచి ఒక అడ్వకేట్ ని పంపిస్తున్నాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయొద్దు. ఒకవేళ చేస్తే ఇదిగో నా దగ్గర ఒక ఉత్తరవాది ఉన్నాడు. చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకుంటారా? జడ్జి దగ్గర ఉన్నాడు అనట్లేదు, తండ్రి యొద్ద ఉన్నాడు. అంటే యేసు ప్రభు ద్వారా నువ్వు జడ్జి దగ్గరికి వస్తే ఆయన నీకు తండ్రి అవుతాడు. వెన్ యూ కమ్ టు జడ్జ్ త్రూ జీసస్ క్రైస్ట్, జడ్జ్ విల్ బికమ్ యువర్ ఫాదర్. యేసు ప్రభు ద్వారా నువ్వు జడ్జి దగ్గరికి వస్తే ఈ లోకానికి జడ్జి అయిన ఆయన నీకు తండ్రి అవుతాడు. నువ్వు తండ్రి దగ్గరికి వచ్చావు, అయ్యా ఎంత అనారోగ్యంగా ఉంది, నన్ను స్వస్థపరచు ప్రభు. అయ్యా నేను ఈ పరిస్థితిలో నుంచి వెళ్తున్నానయ్యా. నీ అడ్వకేట్ ద్వారా దేవుని దగ్గరికి వచ్చావు. అప్పుడు నీ అడ్వకేట్ ఏం చేస్తాడా? నీ పాపానికి నీ శాపానికి ఆయన వెల చెల్లించాడు కాబట్టి నీకు విడుదల అనుగ్రహిస్తాడు. తండ్రి ఇదిగో ఐ పెయిడ్ ద రాన్సమ్, వెల నేను చెల్లించాను, నా రక్తముతో సైన్ చేస్తాను, ఆల్ ద బ్లెస్సింగ్. అప్పుడు జడ్జి ఏం చేస్తాడంటే నీ మీదకి రావాల్సిన శిక్షను కొట్టివేయడమే కాదు, ఆ బ్లెస్సింగ్స్ అన్ని నీ అకౌంట్ లో వేస్తాడు. దట్స్ వాట్ హ్యాపెన్స్. తండ్రి యొద్ద నాకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఐ హ్యావ్ ఎ మీడియేటర్ అట్ ఫాదర్స్ రైట్ హ్యాండ్. ఇక్కడ వేలాది దూతలలో గనుడు ఒకడు మధ్యవర్తి అయిన ఎడల వాడిని రక్షిస్తాను, ఆయన ఎందుకు కరుణ చూపుతాను. ఈ రోజున ఐ వాంట్ టు talk to you about 7 steps or 5 steps of a sinner. ఒక పాపి ఏ విధంగా ఒక 5 steps తను డిస్ట్రక్షన్ లోనికి వెళ్తున్నాడు. హీఈస్ గోయింగ్ టువర్డ్స్ డిస్ట్రక్షన్, భయంకరమైన డిస్ట్రక్షన్ లోనికి వెళ్తున్న వ్యక్తి. హీ ఫౌండ్ ఎ మీడియేటర్. ఒక మీడియేటర్ ని కనుక్కున్న తర్వాత ద ఫస్ట్ థింగ్ హ్యాపెన్స్ టు హిమ్ ఇస్ హీ ఫైండ్స్ ద మర్సీ, కృపని కొనుక్కుంటాడు. ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే హీ వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ డిస్ట్రక్షన్, హీ వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ డిస్ట్రాయ్ అయ్యే పరిస్థితిలో ఉన్నాడు. అతను డిస్ట్రాయ్ అయ్యే పరిస్థితిలో నుంచి మధ్యవర్తి దొరికిన తర్వాత ఆ వ్యక్తిలో జరుగుతున్న ప్రోగ్రెస్ మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ టు యూ అబౌట్ ద ప్రోగ్రెస్, ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్స్ మర్సీ. హల్లెలూయా. ద ప్రోగ్రెస్ ఏంటంటే హీ ఫైండ్స్ గ్రేస్ ఆఫ్ గాడ్స్, దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఫస్ట్ థింగ్, ఇఫ్ యు ఆర్ ఆన్ ఎ సిక్ బెడ్, రిమెంబర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ యూ. ఎప్పుడైతే ఈ వ్యక్తి తను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ పాపము ఎంత భయంకరమైనదో అర్థం చేసుకోవాలి, దానికి ఎంత వెల చెల్లిస్తే నువ్వు బయటకు వస్తావో అర్థం చేసుకోవాలి. ఆ కాస్ట్ అండి, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ తీసుకోవాలి, లేకపోతే హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలి. అమ్మో సిస్టర్ 20 లక్షలు అయిద్దన్నారు సిస్టర్, అమ్మో అంత డబ్బులా అంటారు కదా, దాని కాస్ట్ అంతా.
ఈ ట్రీట్మెంట్ కి కాస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా. ఇంత అవుతుంది అంటున్నారు, మేము ఇంత పెట్టుకోలేము, వేరే హాస్పిటల్లో చూద్దాము. యూ విల్ డూ సమ్ క్యాలిక్యులేషన్స్, ఎస్ ఆర్ నో. ఇప్పుడు మరి మీ రిడెంప్షన్ కి, మీ సమాధిలో నుంచి బయటికి రావడానికి ఎంత కాస్ట్, దాని విలువ ఏంటి, ఎన్ని లక్షలు చెల్లిస్తే మీరు బయటకు వస్తారు, దాని కాస్ట్ ఏంటి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. లేకపోతే ఆ కాస్ట్ చెల్లించిన ఆయన విలువ మనకు అర్థం కాదు. ఆ కాస్ట్ ఏంటో తెలుసా? మీ ప్రాణమే. ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం చిందించాలి. ఆ మనిషిని రక్షించడానికి డబ్బులు సరిపో, నీ ప్రాణాన్ని విమోచించడానికి బంగారము వెండి సరిపో. ద స్పిరిట్ realm డిమాండ్స్ బ్లడ్, రక్తాన్ని డిమాండ్ చేస్తుంది, పుణ్యుని రక్తాన్ని డిమాండ్ చేస్తుంది. మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడే డాక్టర్ 20 లక్షలు అంటే వేరే హాస్పిటల్ చూసుకుంటాం. బట్ ఈ ఆత్మ పరిధిలో ఇంక 4-5 ఆప్షన్స్ లేవు. దర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్, త్రూ ద బ్లడ్, రక్తమే. మరి ఆ రక్తాన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? హూ ఈస్ ప్రొవైడింగ్ దట్? నీకు రక్తం ఇచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి. డోంట్ డిబేట్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామాన్ని డిబేట్ చేసి ఇన్సల్ట్ చేయదు. హి ఇస్ టూ ప్రెషియస్. సో రక్తాన్ని చెల్లించాడు. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ నీ పాపము, నీ గిల్టీనెస్ యొక్క ఆ డీప్ ఇనిక్విటీ ఏంటో నీకు అర్థం కాకపోతే, ఆయన చెల్లించిన వెల నీకు అర్థం కాదు, దాని వాల్యూ అర్థం కాదు, ఆ రిడెంప్షన్ కాస్ట్ అర్థం కాదు. యూ విల్ నాట్ అండర్స్టాండ్ ద కాస్ట్ ఆఫ్ దట్ రిడెంప్షన్. యూ విల్ నాట్ అండర్స్టాండ్ ద కాస్ట్ ఆఫ్ దట్ రాన్సమ్ హీ పెయిడ్. ఒక మధ్యవర్తి వచ్చి ఆ వెల చెల్లించిన తర్వాత అసలు ఇందులో నుంచి బయటకు రాలేను, బట్ హీ కేమ్ అండ్ హీ గేవ్ యూ దట్, హీ పెయిడ్ ద ప్రైస్. ఆ ప్రైజ్ ఆయన చెల్లించిన తర్వాత వెంటనే నీకు జరిగేది ఏంటంటే సమాధానం, పీస్ విత్ గాడ్. యూ విల్ ఎంటర్ ఇన్ టు దట్ పీస్ విత్ గాడ్. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ పశ్చాత్తాపంతో, నన్ను క్షమించు ప్రవ్వా, ఈ రక్షణను నేను అంగీకరిస్తున్నాను, నన్ను క్షమించు ప్రభు, ఫర్గివ్ మీ లార్డ్, నీ కృపను నేను యాక్సెప్ట్ చేస్తున్నానయ్యా, నిన్ను రక్షకుడిగా నేను యాక్సెప్ట్ చేస్తున్నానయ్యా, నిన్ను నా మధ్యవర్తిగా నేను యాక్సెప్ట్ చేస్తున్నానయ్యా, నిన్ను నా ప్రభువుగా, నా రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నానయ్యా అని మీరు చిన్న ప్రార్థన చేసుకుంటే నీ పక్షాన వెల చెల్లించేశాడు ఆయన సిలువ రక్తము ద్వారా. అప్పుడు నీకు మొట్టమొదటికి ఏమవుతుంటే నీకు దేవునితో సమాధానం. యూ విల్ రిసీవ్ పీస్ విత్ గాడ్. అబ్బా, నెమ్మది, దేవునితో సమాధానము. ఆ సమాధానం ఎలా పనిచేస్తుంది తెలుసా? అనస్థీషియా లాగా పనిచేస్తుంది. అనస్థీషియా ఏం చేస్తుందండి? నొప్పి తెలియకుండా చేస్తుంది కదా. అట్లాగే దేవుని సమాధానం నీకు నొప్పి తెలియకుండా చేస్తుంది. ఇట్ వర్క్స్ యాజ్ అ డివైన్ అనస్థీషియా. ఎస్, Romans 5:1. సో number 1, you will have peace with God. Number 2, you will have experienced the grace of God. దేవుని కృపను నీవు ఎక్స్పీరియన్స్ చేస్తావు. Number 3, you will experience that justification. నీతిమంతుడిగా తీర్చబడతావు. ఆ పిట్లో నుంచి నువ్వు బయటకు పైకి ఎక్కుతున్నావు. ఇప్పుడు ఆ సమాధికి వెళ్ళే ఆ గోతిలో నుంచి యు ఆర్ కమింగ్ అవుట్. ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుతున్నావు. ఫస్ట్ స్టెప్ పీస్ విత్ గాడ్. రెండవ స్టెప్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపను ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. మూడో స్టెప్ ఏంటంటే యు ఆర్ జస్టిఫైడ్, నీతిమంతుడు. నిర్దోషిని పట్టుకొని నీతిమంతుడు అని చెప్పే అడ్వకేట్ అండి మనకి. యు విల్ ఎక్స్పీరియన్స్ దట్ జస్టిఫికేషన్. నేను నీతిమంతుడిని. వావ్, నీ భుజం మీద ఉన్న భారం అంతా పోవాలి. ఇంకా థ్యాంక్ యూ అయ్యా, నన్ను క్షమించినందుకు నీకు వందనాలు. ఇంకా మీ మనసులో ఇంకా దోషారోపణ చేస్తుంటే, నువ్వు పాపివి, దేవుడు నిన్ను క్షమించట్లేదు అని ఒకవేళ ఏదన్నా వాయిస్ వినపడుతుంటే అది దేవుని స్వరం కాదు. దేవుని స్వరం ఆయన రక్తం క్షమించలేని పాపం ఏది లేదు. సో రిసీవ్ దట్ ఫర్గివ్నెస్ అండి. మీ మనసులో హార్డ్ థాట్స్ ఉన్నాయనుకోండి, అవి ఆపేస్తాయి నీ బ్లెస్సింగ్ ని పొందుకోకుండా. సో రిసీవ్ గాడ్స్ ఫర్గివ్నెస్. సో యు ఆర్ జస్టిఫైడ్. ఆ తర్వాత శాంక్టిఫికేషన్, నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను లోపల నుంచి ఆయన క్లీన్ చేస్తున్నాడు. హీఈస్ క్లీనింగ్, హీఈస్ రిమూవింగ్ ఆల్ దట్ నెగటివ్ థింగ్స్ ఇన్ యూ. హల్లెలూయా. హీఈస్ సాంక్టిఫైయింగ్ యూ. శాంక్టిఫికేషన్. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? హీ ఈస్ షోయింగ్ యువర్ గ్లోరీ. ఆయన వెలుగుని నీకు చూపిస్తున్నాడు. ఆ సమాధిలో నుంచి, ఆ గోతిలో నుంచి నీ ఒక్కొక్క స్టెప్ పైకి వస్తూ ఉన్నప్పుడు యు ఆర్ సీయింగ్ హిస్ లైట్. ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. దీస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చు, స్టెప్స్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పిట్ అనొచ్చు. సో యు విల్ కమ్ టు దట్ స్టేట్ ఆఫ్ గ్లోరీ. ఈ భయంకరమైన ఆ యొక్క చీకటిలోనికి వెళ్తున్న పరిస్థితి నుంచి మహిమలోనికి వెళ్తున్న పరిస్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇక్కడ ఉన్నాయండి నా మాటలు కాదు. దేవుడు వాని యందు కరుణ చూపి, నెంబర్ 1, పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికెను. ఐ హ్యావ్ ఫౌండ్ అ రాన్సమ్. ఐ హ్యావ్ ఫౌండ్, నీ పాపానికి విలువ చెల్లించే ఆ ప్రాయశ్చిత్తము నాకు దొరికింది. అది ఏ మనిషి పంపించలేదు, నేను పంపించిన ప్రాయశ్చిత్తం. హల్లెలూయా. ద రాన్సమ్ దట్ ఈస్ సెంట్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఆయనే నీ పాపానికి వెల చెల్లించడానికి ఆయనే ఎంత కృప కలిగిన దేవుడు. ఆయనే పంపించాడు యేసయ్యని.
ప్రాయశ్చిత్తము నాకు దొరికెను. హల్లెలూయా. ద రీజన్ ఫర్ యువర్ డెలివరెన్స్, ద రీజన్ ఫర్ యువర్ హీలింగ్ ఈజ్ నాట్ బికాస్ యు ఆర్ గుడ్, బట్ బికాస్ గాడ్ హెస్ ఫౌండ్ అ రాన్సమ్. ఈ రోజున హీలింగ్ రావడానికి మీలో విశ్వాసం సరిపోవట్లేదేమో, బట్ వెన్ యూ సీ జీసస్, నీవు యేసయ్యను చూసినప్పుడు యూ విల్ హ్యావ్ దట్ ఫెయిత్. సో ఆ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి. ఆ అడ్వకేట్ మీకు సహాయం చేస్తాడని చెప్పినప్పుడు ఆ అడ్వకేట్ మాట్లాడే మాటలు ఏంటో తెలుసా? ఐజియా చాప్టర్ 53 verse 5, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. 53 verse 5. But he was pierced for our transgressions, he was crushed for our iniquities. Upon him was the chastisement that brought us peace, and with his wounds we are healed. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, దోషములను బట్టి కొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ మధ్యవర్తి చేసింది, నీ అతిక్రమముల బట్టి ఆ మధ్యవర్తి గాయపరచబడ్డాడు. హల్లెలూయా. నౌ ఐ వాంట్ యు టు డైజెస్ట్ దిస్. నా అతిక్రమములను బట్టి ప్రభా నీవు గాయపరచబడ్డావు ప్రభా. నా దోషములను బట్టి నీవు నలుగగొట్టబడ్డావు ప్రభా. నా దోషమును బట్టి నీవు నలుగగొట్టబడ్డావు ప్రభా. నా సమాధానార్థమైన శిక్ష నీ మీద పడింది ప్రభా. నీవు పొందిన దెబ్బల చేత, మెడిసిన్ వలన కాదు. మెడిసిన్ ఈజ్ గుడ్ అండి, బట్ నీవు పొందిన దెబ్బల చేత. చెప్తారా ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కానీ? ఇఫ్ యు ఆర్ హియర్ ఆన్ ద గ్రూప్, ఐ వాంట్ యూ టు సే దిస్ విత్ మీ. నాతో చెప్తున్నాను అన్న వాళ్ళు అట్లీస్ట్ సే ఆమేన్. నీవు పొందిన దెబ్బల చేత. హల్లెలూయా. డాక్టర్స్ చెప్పొచ్చమ్మా నువ్వు హీల్ అవ్వవు, లేకపోతే ఈ కండిషన్ ఇలా ఉంటుంది, లేకపోతే ఇంకా వర్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే. లేదు, నీవు పొందిన దెబ్బల చేత. ఇది నీకు ప్రత్యక్షత అవ్వాలి. అయ్యా, నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. నీవు పొందిన దెబ్బల చేత ఈ డయాబెటీస్ నుంచి నేను బయటకు వచ్చాను. నీవు పొందిన దెబ్బల చేత క్యాన్సరస్ ట్యూమర్ నాలో మెల్ట్ అయిపోతుంది ప్రవ్వా. నీవు పొందిన దెబ్బల చేత అటువంటి అడ్వకేట్ ని పంపించాడండి ఆయన. నీకు వచ్చిన లాయర్ నీ మీద తప్పులు ఎత్తికే లాయర్ కాదు, నీ పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన ఆశీర్వాదాలు నీకు ఇచ్చే లాయర్. ఎంత గ్రేటెస్ట్ ప్రివిలేజ్ అండి. నీవు పొందిన దెబ్బల చేత ప్రవ్వా నేను స్వస్థపరచబడి ఉన్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. 4th verse కూడా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అటువంటి మధ్యవర్తిని పంపించాడు. ఈ మధ్యవర్తి నాకు కనబడిన ఎడల ఐ విల్ సే డెలివర్ హిమ్ అని విడిపించు. నిశ్చయముగా అంటే డౌట్ లేదు, ఇంకా సెకండ్ థాట్ లేదు. నిశ్చయముగా, ష్యూర్లీ హీ హాస్ బార్న్ మై గ్రీఫ్, మై సిక్నెస్. నిశ్చయముగా ఆయన నా రోగములను భరించాను. టుడే ఐ వాంట్ యూ టు సీ యువర్ సిక్నెస్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఆయన తీసుకున్నాడు నీ క్యాన్సర్ని, ఆయన తీసుకున్నాడు నీ ట్యూమర్ని, ఆయన తీసుకున్నాడమ్మా నీ కండిషన్ని. నిశ్చయముగా నా రోగాన్ని నువ్వు భరించావయ్యా, నా వ్యసనాన్ని నీవు వహించావు. యు క్యారీడ్ మై సారోస్. ఆయన సిలువను మోసినప్పుడు ఆ చెక్క మొక్కల్ని కాదండి ఆయన మోసింది, నీ రోగము మోసాడు ఆయన, నీ శాపము మోసాడు ఆయన, నీ యొక్క సారోస్, నీ దుఃఖాన్ని మోసాడు ఆయన. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నా హృదయం పగిలిపోతుంది, నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరు, అసలు నువ్వు అర్థం చేసుకుంటే నా పరిస్థితి ఏంటి ప్రభా, ఎందుకు ఇలా ఉందనుకుంటున్నావేమో. డోంట్ సే దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. నిశ్చయముగా ఆయన నీ వ్యసనములను వ్యసనము, నీ దుఃఖము, నీ కన్నీరు, నీ బాధ నిశ్చయముగా ఆయన భరించాడంట. He carried our sorrows, yet we esteemed him stricken, smitten by God and afflicted. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మనం అనుకుంటాం ఆయన ఏదో తప్పు చేసి చనిపోయాడు అనుకుంటాం, కానీ ఆయన భరించింది మీ రోగము, ఆయన భరించింది మీ వ్యసనము, ఆయన వచ్చింది మీ మధ్యవర్తిగా ఉండడానికి. ఇప్పుడు ఆ మధ్యవర్తిగా ఉండడానికి వచ్చిన ఆయనను మనము హృదయాన్ని కష్టపెట్టి ఇన్సల్ట్ చేసి రకరకాల మాటలంటే ఆయన్ని తిరస్కరిస్తే ఇంక రక్షణ ఎక్కడ వస్తుంది మనిషికి? ఇంకెక్కడి నుంచి వస్తుందండి రక్షణ మనిషికి? రక్షకుడిని తిరస్కరిస్తే రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడి అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. ఐ యామ్ హీల్డ్ బై జీసస్ స్ట్రైప్స్. హల్లెలూయా. అడ్వకేట్ చేతిలో డాక్యుమెంట్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళినప్పుడు ప్రభువా నన్ను క్షమించు. నీ సైడ్ నుంచి కావాల్సిన రెస్పాన్స్ ఏంటంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపము. నీవు గర్వంగా ఉంటే యూ కెనాట్ రిసీవ్ దిస్. యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ సే లార్డ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. ఇక్కడ యోబు గ్రంథంలో ఉంది కదా, వాడు దేవునిని బ్రతిమాలు కొనిన ఎడల అనుంది. 26th verse. వాడు దేవుని బ్రతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖమును చూచి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆ నరునికి దయచేయబడును. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని బ్రతిమాలుకోవాలి. నన్ను క్షమించు ప్రభు, తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభు, నీకు దూరంగా వెళ్ళాను, నన్ను క్షమించు
ప్రార్థన చేసుకోవాల్సినంతగా చేసుకోలేదు. అన్ని బతిమాలుకుంటే అప్పుడు ఆయన ముఖ దర్శనం నీకు కలుగు చేస్తాడు, నిన్ను కటాక్షిస్తాడంట దేవుడు. కటాక్షించినప్పుడు నీవు ఆయన ముఖాన్ని చూసి సంతోషిస్తావు. ఆ గోతిలో నుంచి ఆయన మహిమలోనికి ప్రవేశిస్తావు. అప్పుడు నిన్ను నిర్దోషిగా తీరుస్తాడు. నిన్ను కటాక్షించి నిన్ను నిర్దోషిగా తీరుస్తాడు. అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తావు. చాలా మంది అదే ఇక్కడ సాక్ష్యం చెప్పే దగ్గర మనం చెప్పం. ఏం చెప్తావు సాక్ష్యం? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ మనిషి? అతడు సంతోషంతో మనుషుల ఎదుట అందరి ముందు ఈ విధంగా చెప్తున్నాడు, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపం చేశాను, ఆయనను దానికి తగిన ప్రతీకారం ఆయన నాకు చేయలేదు. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, కానీ he did not pay me back. దానికి కావలసిన ప్రతీకారం చేయలేదు. ఆయన నన్ను నిర్దోషిగా చేశాడు. కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణం ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. టుడే ఐఎమ్ సీయింగ్ లైట్. ఐ ఎంటర్డ్ ఇంటూ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ అండ్ ఐ హోప్ యు ఆర్ బ్లెస్డ్. ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాను. God wants you to see his glory. He don't want you to go down to the pit. He don't want you to be in the darkness. He wants you to see and experience his glory. ఆయన ముఖ కాంతిలో నీవు సంతోషించాలని కోరు. అలా ఉందా అండి? ఇక్కడ రాయబడింది కదా, ఏమనుంది? కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఆ జాయ్ నీకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. టుడే he wants to give you that joy. ఈ వచనాలు పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. I want you to pray again and again until this becomes a nutritious meal for you. So let's pray అండి, ప్రార్థన చేసుకుందాం.